హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను హోమ్మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ని చూపించిపోతున్నానండి. ఎలాగో సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో మనం చక్కగా ఐస్ క్రీమ్స్ని ప్రిపరేషన్ చేసేసుకుందామా. సో వెనిలా ఐస్ క్రీమ్ని మనము ఇంట్లోనే చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో అయితే మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక గిన్నెలో 1 లీటరు ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న పాలను తీసుకున్నానండి. సో నేను వీటిని మరిగించుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పాలు లెంత్ ఎంత ఉన్నాయో ఇది బాగా మరిగి చాలా వరకు తగ్గిపోతున్నాయి చూడండి. సో ఈ విధంగా నేను కలుపుకుంటూ పాలని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక్కసారి మనకి ఐస్ క్రీమ్ అనేది తయారు చేయడం వచ్చినట్టయితే మనం బయట కొనాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. సో అయితే ఇప్పుడు నేను పాలు బాగా మరిగించుకుంటున్నాను కదా, లెంత్ బాగా తగ్గిపోయింది చూసారా. ఆ తర్వాత నేను కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. అందులోకి 3 టేబుల్ స్పూన్లు పాలల్లో 2 టీ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ వేసుకోవడం మూలంగా ఐస్ క్రీమ్కి టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి. సో ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకొని నేను ఈ పాలల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంత చక్కగా కలుపుకుంటున్నానండి. చూసారా, పాలు ఇలా చిక్కగా అయిపోయినాయి చూసారా. కార్న్ఫ్లవర్ మిల్క్ని యాడ్ చేయడం మూలంగా ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి. సో ఐస్ క్రీమ్ కూడా చిక్కగా సాఫ్ట్గా చాలా స్మూతీగా వస్తుంది కూడా. సో ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు షుగర్ అనేది నేను 6 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మీకు స్వీట్ని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 6 టేబుల్ స్పూను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని నేను స్టాప్ చేసేసుకుంటున్నాను. సో తర్వాత చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఒక బ్లెండర్తో ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా బ్లెండ్ చేసుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా గడ్డలు లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ తర్వాత నేను ట్రాన్స్పరెంట్ బాక్స్ తీసుకున్నాను. ఏ ట్రాన్స్పరెంట్ బాక్స్ అయినా పర్వాలేదండి. సో అందులో ఫిల్ చేసేసుకొని ఐస్ క్రీమ్ని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో 6 అవర్స్ వరకు పెట్టుకుంటున్నాను. సో నేను 6 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది గట్టిగా అయిపోయింది కదా, ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. నేను వేరొక ట్రాన్స్పరెంట్ బాక్స్లో కూడా నేను ఫిల్ చేసుకున్నానండి, మీకు చూపిస్తున్నాను చూడండి. సో మన అవైలబుల్గా ఉన్న ట్రాన్స్పరెంట్ బాక్సెస్ తీసుకోవచ్చండి. సో ఇప్పుడు గట్టిగా అయిపోయిన దాన్ని నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వీటిని నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా మీరు చాలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవచ్చు. బ్లెండర్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో వేసుకోవచ్చండి. సో అందులో 1 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకొని చాలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకున్నానండి. మీకు చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అంతా. సో ఈ విధంగా క్రీమీ టెక్స్చర్తో ఉండాలండి. ఆ తర్వాత నేను ట్రాన్స్పరెంట్ బాక్స్లో ఫిల్ చేసుకుంటున్నాను. సో ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకున్నాక నేను ఫ్రిడ్జ్లో గట్టిగా అయ్యే వరకు ఐస్ క్రీమ్ రెడీ అయ్యే వరకు గట్టిగా అయ్యే వరకు ఉంచుకున్నానండి. ఆ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు హోమ్మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ తయారైపోయింది కదా. ఆ తర్వాత నేను వాటిపైన కొంచెం చెర్రీస్ని వేసుకున్నాను. ఈ వెనిలా ఐస్ క్రీమ్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.